హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక్ నగర్ స్టడీ సర్కిల్. ఈ వీడియోలో 19వ శతాబ్దంలో సామాజిక సాంస్కృతిక ఉద్యమాలు లేదా సంస్థలు వాటి స్థాపకుల గురించి తెలుసుకుందాం. యువ బెంగాల్ ఉద్యమాన్ని స్థాపించింది ఎవరంటే హెన్రీ విలియం డెరిజియో. ఎవరు యువ బెంగాల్ ఉద్యమాన్ని స్థాపించింది? హెన్రీ విలియం డెరిజియో. లోకహితవాది అనే పత్రికను స్థాపించింది ఎవరంటే గోపాల్ హర్దేశ్ముఖ్. లోకహితవాది అనే పత్రిక స్థాపించింది ఎవరు? గోపాల్ హర్దేశ్ముఖ్. ఇతని బిరుదు లోకహితవాది. గోపాల్ హర్దేశ్ముఖ్ యొక్క బిరుదు ఏంటంటే లోకహితవాది. లోకహితవాది బిరుదు ఎవరికి కలదు? గోపాల్ హర్దేశ్ముఖ్. యువ బెంగాల్ ఉద్యమాన్ని స్థాపించిన ఎవరు? హెన్రీ విలియం డెరిజియో. జస్టిస్ మహాదేవ్ గోవింద రనడే. జస్టిస్ మహాదేవ్ గోవింద రనడే గోఖలేకు గురువు. గోపాలకృష్ణ గోఖలే గురువు ఎవరంటే జస్టిస్ మహాదేవ గోవింద రనడే. అదే గాంధీజీ యొక్క గురువు ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. గాంధీజీ గురువు గోపాలకృష్ణ గోఖలే, గోపాలకృష్ణ గురువు జస్టిస్ మహాదేవ గోవింద రనడే. రామాబాయి రనడే. రామాబాయి రనడే ఈవిడ పూనా సేవా సదన్ స్థాపించింది. రామాబాయి రనడే పూనా సేవా సదన్ని స్థాపించింది. శారదా సదన్, ముక్తి సదన్ స్థాపించింది పండిత రామాబాయి సరస్వతి. శారదా సదన్ని, ముక్తి సదన్ స్థాపించింది పండిత రామాబాయి సరస్వతి. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. పూనా సేవా సదన్ స్థాపించిందేమో రామాబాయి రనడే. పండిత రామాబాయి సరస్వతి స్థాపించిందేమో శారదా సదన్, ముక్తి సదన్. నెక్స్ట్ గోపాల్ గణేష్ అగార్కర్. దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించిన ఎవరంటే గోపాల్ గణేష్ అగార్కర్. పూణేలో ఫెర్గూసన్ కాలేజీని స్థాపించింది ఎవరంటే గోపాల్ గణేష్ అగార్కర్. దక్కన్ ఎడ్యుకేషన్ స్థాపించింది ఎవరంటే గోపాల్ గణేష్ అగార్కర్. పూణేలో ఫెర్గూసన్ కాలేజ్ స్థాపించిందంటే గోపాల్ గణేష్ అగార్కర్. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞా ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరంటే రఘునాథరావు. ఎవరు? రఘునాథరావు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞా ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరంటే రఘునాథరావు. 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించారు. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ఎప్పుడు స్థాపించబడింది? 1905. ఎవరు స్థాపించారంటే గోపాలకృష్ణ గోఖలే. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించిన ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. ఇది చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ పెట్టు. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించిన ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. 1905. హెచ్ఎన్ కుంద్రా సేవా సమితిని స్థాపించాడు. హెచ్ఎన్ కుంద్రా సేవా సమితిని స్థాపించాడు. శ్రీరామ్ వాజ్పేయి ఇండియాలో స్కౌట్స్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఇండియాలో స్కౌట్స్ ఉద్యమాన్ని ప్రారంభించేది ఎవరంటే శ్రీరామ్ వాజ్పేయి. అదే స్కౌట్స్ ఉద్యమాన్ని స్థాపించేది ఎవరంటే బైడెన్ పావెల్. స్కౌట్స్ ఉద్యమ స్థాపకుడు ఎవరంటే బైడెన్ పావెల్. ఇండియాలో స్కౌట్స్ ఉద్యమాన్ని ప్రారంభించేది ఎవరంటే శ్రీరామ్ వాజ్పేయి. ఏఐటియుసి స్థాపించింది ఎవరంటే ఎన్ఎం జోషి. ఏఐటియుసిని స్థాపించింది ఎవరంటే ఎన్ఎం జోషి. ఇప్పుడు 1920లో. ఏఐటియుసి అంటే ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ని స్థాపించారంటే ఎన్ఎం జోషి. దీని మొదటి అధ్యక్షుడు ఎవరంటే లాలా లజపత్ రాయ్. ఏఐటియుసి స్థాపించారంటే ఎన్ఎం జోషి, కానీ దాని మొదటి అధ్యక్షుడు అంటే లాలా లజపత్ రాయ్. దేవహోత్రి అనే సంస్థను స్థాపించింది ఎవరంటే శివనారాయణ అగ్నిహోత్రి. దేవహోత్రి అనే సంస్థను స్థాపించింది ఎవరంటే శివనారాయణ అగ్నిహోత్రి. దేవహోత్రి అగ్నిహోత్రి అని గుర్తుపెట్టుకోండి. దేవహోత్రి అనే సంస్థను స్థాపించారంటే శివనారాయణ అగ్నిహోత్రి. రాధాస్వామి సత్సంగ్ను స్థాపించేవారంటే తులసిరామ్ శివదయాల్ సాహెబ్. రాధాస్వామి సత్సంగ్ను స్థాపించేవారు తులసిరామ్. పండిత్ దీన్ దయాళ్ శర్మ హరిద్వార్లో ఆర్య సమాజానికి వ్యతిరేకంగా 1887లో భారత ధర్మ మహామండలి స్థాపించాడు. భారత ధర్మ మహామండలిని స్థాపించేవారంటే పండిత్ దీన్ దయాళ్ శర్మ. ఎక్కడ స్థాపించారు? హరిద్వార్లో. ఎప్పుడు? 1887లో. అదే బ్రహ్మ సమాజానికి వ్యతిరేకంగా స్థాపించారంటే ధర్మసభ. బ్రహ్మ సమాజానికి వ్యతిరేకంగా స్థాపించిన సభ ఏంది? ధర్మసభ. ధర్మసభను స్థాపించింది రాధాకాంత్ దేవ్. రివర్స్లో పెట్టండి. గుర్తుంటుంది ఈజీగా. రివర్స్లో రాధాకాంత్ దేవ్. ధర్మసభను స్థాపించిన ఎవరు? రాధాకాంత్ దేవ్. దేనికి వ్యతిరేకంగా? బ్రహ్మ సమాజానికి. అదే ఆర్య సమాజానికి వ్యతిరేకంగా స్థాపించిందంటే భారత ధర్మ మహామండలి. ఏంటి? ఆర్య సమాజానికి వ్యతిరేకంగా భారత ధర్మ మహామండలి. అదే బ్రహ్మ సమాజం వ్యతిరేకంగా ధర్మసభ. ధర్మసభను స్థాపించిన ఎవరు? రాధాకాంత్ దేవ్. భారత ధర్మ మహామండలి స్థాపించిన ఎవరు? పండిత్ దీన్ దయాళ్ శర్మ. సేవా సదన్ స్థాపించిన ఎవరంటే బెహరాంజీ మలబారి. సేవా సదన్ స్థాపించిన ఎవరంటే బెహరాంజీ మలబారి. ఇతని పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా. ఇతని పత్రిక ఏంటి? టైమ్స్ ఆఫ్ ఇండియా. ఇతని కృషి వలన 1891లో ఏజెంట్ ఆఫ్ కాన్సెప్ట్ యాక్ట్ వచ్చింది. 1891లో ఏజెంట్ ఆఫ్ కాన్సెప్ట్ యాక్ట్ వచ్చింది. దొండు కేశవ్ కార్వే బొంబాయిలో విడో హోమ్ స్థాపించాడు.
బాంబేలో విడో హోమ్ స్థాపించేవారంటే దొండు కేశవ కార్వే. బాంబే ఎక్కడ స్థాపించారు విడో హోమ్? బాంబేలో స్థాపించాడు. ఎక్కడ? బాంబే. ఎవరు? బాంబేలో విడో హోమ్ స్థాపించారంటే దొండు కేశవ కార్వే. ఇతను 1916లో పూణేలో మహిళా విశ్వవిద్యాలయం స్థాపించాడు. ఎక్కడ? పూణేలో మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. ఇది ఇండియాలోనే మొదటి మహిళా యూనివర్సిటీ. ఇండియాలోనే మొదటి మహిళా యూనివర్సిటీని స్థాపించేవారంటే కార్వే. ఎవరు? కార్వే. ఇండియాలోనే మొదటి మహిళా యూనివర్సిటీ స్థాపించేవారంటే కార్వే. ఎక్కడ? పూణేలో. ఎప్పుడు? 1916లో. ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ 1849 బెతూన్ కళాశాల స్థాపించాడు. ఇప్పుడు 1849లో బేతూన్ కళాశాలను స్థాపించాడు. ఎక్కడ స్థాపించాడు? కలకత్తాలో స్థాపించాడు. బేతూన్ మహిళా కళాశాలను స్థాపించేవారంటే ఈశ్వర్చంద్ర విద్యాసాగర్. ఇది దేశంలోనే మొట్టమొదటి మహిళా కళాశాల. దేశంలోనే మొట్టమొదటి మహిళా కళాశాల. దేశంలోనే మొట్టమొదటి మహిళా కళాశాల స్థాపించారంటే ఈశ్వర్చంద్ర విద్యాసాగర్. దేశంలోనే మొట్టమొదటి మహిళా యూనివర్సిటీని స్థాపించారంటే దొండు కేశవ్ కార్వే. దేశంలోనే మొదటి మహిళా గ్రాడ్యుయేట్ కాదంబిని గంగూలీ. దేశంలోనే మొదటి మహిళా గ్రాడ్యుయేట్ కాదంబని గంగూలీ ఇదే కళాశాల నుంచి పట్టా అందుకుంది. దేశంలోనే మొదటి మహిళా గ్రాడ్యుయేట్ అంటే కాదంబని గంగూలీ. ఏ కళాశాల నుంచి అంటే బెతూనే కళాశాల నుంచే పట్టా అందుకుంది. దయాల్ సింగ్ నిరంకారీ ఉద్యమం. నిరంకారీ ఉద్యమాన్ని ప్రారంభించారంటే దయాల్ సింగ్. నామ్దారీ ఉద్యమం రామ్ సింగ్. నామ్దారీ ఉద్యమం రామ్ సింగ్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటే నిరంకార్ అంటే నిరంకుశం అని గుర్తుపెట్టుకోండి. నిరంకార్ అంటే నిరంకుశత్వం. దయాల్ సింగ్ అంటే దయగల నిరంకుశత్వం ఆపోజిట్. రెండు ఆపోజిట్. దయకి నిరంకుశత్వం ఆపోజిట్ కదా, అలా గుర్తుపెట్టుకోండి. దయాల్ సింగ్ నిరంకారీ ఉద్యమం ఎవరంటే దయా నిరంకుశత్వం. అలా నిరంకారీ ఉద్యమం అంటే దయాల్ సింగ్ అని గుర్తుపెట్టుకోండి. రామ్ సింగ్ అంటే నామ్దారీ ఉద్యమం. రామనామాన్ని గుర్తుపెట్టుకోండి. రామనామం. నామ్దారీ ఉద్యమం ఎవరు? రామ్ సింగ్. నామ్దారీ ఉద్యమం ఎవరు? రామ్ సింగ్. కూకా ఉద్యమం భగత్ జవహర్ మల్. కూకా ఉద్యమం ప్రారంభించిన ఎవరు అంటే భగత్ జవహర్ మల్. 1852లో చెన్నపట్నం స్వదేశీ సంఘంను స్థాపించింది ఎవరంటే గాజుల లక్ష్మీ నరసశెట్టి. ఎవరు? గాజుల లక్ష్మీ నరసశెట్టి. చెన్నపట్నం స్వదేశీ సంఘంను స్థాపించేవారంటే గాజుల లక్ష్మీ నరసశెట్టి. ఇతని పత్రిక క్రిసెంట్. ఇతని పత్రిక ఏంటి? క్రిసెంట్. ఈ క్రిసెంట్ పత్రిక ద్వారా వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. వెట్టి చాకిరికి వ్యతిరేకంగా ఏ పత్రిక ద్వారా పోరాటం చేశాడంటే క్రిసెంట్. ఎవరు పోరాటం చేశారంటే గాజుల లక్ష్మీ నరసశెట్టి. ఇతను స్థాపించింది ఏంటంటే చెన్నపట్నం స్వదేశీ సంఘం. ఏనుగుల వీరాస్వామి ఆంధ్రాలో మహిళా విద్య కోసం కృషి చేశాడు. ఆంధ్రాలో మహిళా విద్య కోసం ఏనుగుల వీరాస్వామి కృషి చేశాడు. రఘుపతి వెంకటరత్నం నాయుడు సాంఘిక శుద్ధి ఉద్యమం ప్రారంభించాడు. సాంఘిక శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించారంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు. అదే శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించిన ఎవరంటే దయానంద సరస్వతి. శుద్ధి ఉద్యమాన్ని స్థాపించిన ఎవరంటే దయానంద సరస్వతి. సయ్యద్ అహ్మద్ రాయ్బరేలీ 1820లో భారతదేశంలో వహాబీ ఉద్యమం ప్రారంభించాడు. వహాబీ ఉద్యమాన్ని ప్రారంభించిన ఎవరంటే సయ్యద్ అహ్మద్ రాయ్బరేలీ. ఎవరు? సయ్యద్ అహ్మద్ రాయ్బరేలీ. వహాబీ ఉద్యమాన్ని ప్రారంభించిన ఎవరంటే సయ్యద్ అహ్మద్ రాయ్బరేలీ. అండమాన్ జైలుకు వెళ్ళిన మొదటి ఖైదీలు వహాబీలు. అండమాన్ జైలుకు వెళ్ళిన మొదటి ఖైదీలు ఎవరు? వహాబీలు. అండమాన్ జైలుకు వెళ్ళిన మొదటి ఖైదీలు వహాబీలు. ముబారిజ్ దౌలా 1853లో హైదరాబాద్లో వహాబీ ఉద్యమం ప్రారంభించాడు. హైదరాబాద్లో వహాబీ ఉద్యమం ప్రారంభించారంటే ముబారిజ్ దౌలా. భారతదేశంలో వహాబీ ఉద్యమాన్ని ప్రారంభించారంటే అహ్మద్ రాయ్బరేలీ. భారతదేశంలో వహాబీ ఉద్యమం రాయ్బరేలీ. హైదరాబాద్లో ముబారిజ్ దౌలా. అండమాన్ జైలుకు వెళ్ళిన మొదటి ఖైదీలు ఎవరంటే వహాబీలు. అండమాన్ జైలుకు వెళ్ళిన మొదటి ఖైదీలు ఎవరు? వహాబీలు. 1853లో హైదరాబాద్లో వహాబీ ఉద్యమం ప్రారంభించారంటే ముబారిజ్ దౌలా. అలీగర్ ఉద్యమ ప్రారంభకుడు అంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. అలీగర్ ఉద్యమాన్ని ప్రారంభించారంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. 1875లో ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని స్థాపించాడు. 1875లో ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని స్థాపించారంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్.
ప్రస్తుతం అలీగర్ యూనివర్సిటీ. ఇదే ప్రస్తుతం అలీగర్ యూనివర్సిటీ. దీని మొదటి ప్రిన్సిపల్ థియోడార్ బెక్. దీని మొదటి ప్రిన్సిపల్ ఎవరు? థియోడార్ బెక్. అలీగర్ ఉద్యమ స్థాపకుడు ఎవరంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఆంగ్లో ఓరియంటల్ కాలనీ స్థాపించేవారంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఇప్పటివరకు విన్న వాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని మరోసారి గుర్తు చేసుకుందాము. యువ బెంగాల్ ఉద్యమం హెన్రీ డెరిజియో. యువ బెంగాల్ ఉద్యమం హెన్రీ డెరిజియో. పూనా సేవా సదన్ రామాబాయి రన్నడే. పూనా సేవా సదన్ రామాబాయి రన్నడే. శారదా సదన్, ముక్తి సదన్ పండిత రామాబాయి సరస్వతి. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ గోపాలకృష్ణ గోఖలే. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ గోపాలకృష్ణ గోఖలే. బ్రహ్మ సమాజానికి వ్యతిరేకంగా ఏర్పడింది ఏంటి? ధర్మసభ. ఆర్య సమాజానికి వ్యతిరేకంగా ఏర్పడింది భారత ధర్మ మహామండలి. బ్రహ్మ సమాజ వ్యతిరేకంగా ఏంటి? ధర్మసభ. ఆర్య సమాజ వ్యతిరేకంగా భారత ధర్మ మహామండలి. మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని పూణేలో స్థాపించారంటే దొండు కేశవ కార్వే. మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం అంటే దొండు కేశవ కార్వే. బెతూనే కళాశాల. ఇదే మొట్టమొదటి మహిళా కళాశాల. దీన్ని స్థాపించారంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. మొట్టమొదటి మహిళా కళాశాల అయితే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. మొట్టమొదటి మహిళా యూనివర్సిటీ అయితే దొండు కేశవ కార్వే. శుద్ధి ఉద్యమం దయానంద సరస్వతి. సాంఘిక శుద్ధి ఉద్యమం రఘుపతి వెంకటరత్నం నాయుడు. భారతదేశంలో వహాబీ ఉద్యమం స్థాపించారంటే రాయ్బరేలీ. భారతదేశంలో వహాబీ ఉద్యమం ఎవరు? రాయ్బరేలీ. అదే హైదరాబాద్లో వహాబీ ఉద్యమం అంటే ముబారిజ్ దౌలా.